కూడా అర్థం కాదు. అదొక పెద్ద పెద్ద ప్రాబ్లం. అందుకని కొంత అవేర్నెస్ రావాలి అవతల వ్యక్తికి మనం చెప్పే మాటల్లో అంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం వీడియో చూసుకొని నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ మాత్రమే ఎస్ అవతల వ్యక్తికి అర్థమైంది. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు, ఒకటి, రెండు, మూడు, 100% యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్లో అయినా పర్ఫెక్ట్ అవ్వాలంటే 100% ఒకటి, రెండు, మూడు సార్లు. ఇక్కడ చెప్పింది ఊరిక రఫ్ నోట్స్ రాసుకొని అదే నోట్స్ మళ్ళీ ఇక్కడ వేరే క్లాస్లో కానీ వేరే వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ముక్కు అర్థం కాదు. జీరో నాలెడ్జ్. ఓకే, రైట్, గుడ్, సరే, ఫాలో అవ్వండి జాగ్రత్తగా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెలుసు మనకి ఎస్ఎన్ఎస్ గురించి. ఒక టాపిక్ మనం తయారు చేద్దాం. టాపిక్. సో టాపిక్ ఇన్ ద సెన్స్ వాట్ జస్ట్ లైక్ ఈవెంట్ ఆర్ సబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టాపిక్ అనేది మనం ఎక్కడ ఇంక్లూడ్ చేయాలా అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ నోటిఫికేషన్ అన్నమాట. ఈ టాపిక్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి. హూ ఎవర్ సబ్స్క్రైబ్ దిస్ నోటిఫికేషన్ దిస్ టాపిక్, ద పర్సన్ విల్ గెట్ ద ఎస్ నోటిఫికేషన్ ఆర్ మెసేజ్ ఆర్ అలర్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లా అలర్ట్స్ వస్తాయి మీకు. ఎక్కడ సార్? మాకు ఇన్బాక్స్ అవ్వచ్చు, లేదంటే ఎస్ఎంఎస్. దట్ మీన్స్ వాట్? మొబైల్. మీ మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో కూడా వస్తుంది. మీ ఈమెయిల్ ఇన్బాక్స్ ఆర్ మొబైల్ ఎస్ఎంఎస్ ఏదైనా వస్తుంది. రైట్, మనం అక్కడ తీసుకునే ప్రాసెస్ని బట్టి అక్కడ అదే ప్రోటోకాల్ అని ఇస్తాడు. ఆ ప్రోటోకాల్లో జస్ట్ ఐ సెలెక్ట్ ఈమెయిల్ ఆర్ మొబైల్ ఆర్ ఎస్ఎంఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈమెయిలా ఎస్ఎంఎస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ యూ విల్ గెట్ ద మెసేజ్. ఓకే, రైట్, ఇది టాపిక్. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని అంతా కూడా ఎస్ఎన్ఎస్. ఫస్ట్ మనం ఎస్ఎన్ఎస్ టాపిక్ తయారు చేసుకోవటం. దానికి యాడింగ్ ద సబ్స్క్రైబర్స్. యాడింగ్ సబ్స్క్రైబర్స్ అంతే. రైట్, మన మన డ్యూటీ ఇదే, మన రెస్పాన్సిబిలిటీ ఇదే అనుకోండి. సో కరెక్టే, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి జనరల్గా నేను ఆటో స్కేలింగ్ తీసుకుంటా. ఆటో స్కేలింగ్ తీసుకొని ఆటో స్కేలింగ్ అనేది సర్వర్స్ని యాడ్ చేస్తుంది. యాడ్ ద సర్వర్స్. రైట్. తర్వాత రిమూవ్ సర్వర్స్. రిమూవ్ కూడా చేస్తాం. రైట్. ఆ తర్వాత మనం ఎప్పుడైనా సరే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్స్ లాంచ్ చేయటం ఫెయిల్ అయితే మెసేజ్ రావాలా? ఫెయిల్ టు లాంచ్ సర్వర్స్ అని మనకు మెసేజ్ రావాలా? ఫెయిల్ టు లాంచ్ సర్వర్స్ అని మెసేజ్ రావాలి. ఇట్లా చాలా ఉన్నాయి. ఇలాగా ఈ మెసేజ్ అన్ని మనం మన ఇన్బాక్స్కో లేకపోతే మన మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా రావాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అందుకోసం మనం సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ తయారు చేసేటప్పుడే ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ని అటాచ్ చేసి పడేస్తాం ఆటో స్కేలింగ్ గ్రూప్కి. ఓకే, ఎప్పుడైతే అటాచ్ చేసేసామో ఇప్పుడు ఈ ఆటో స్కేలింగ్ యాక్టివిటీ మొత్తం నోటిఫికేషన్ రూపంలో మనకి ఎస్ఎంఎస్ ఈమెయిల్ అయితే ఈమెయిల్ ద్వారా వస్తుంది అనమాట. ఎందుకంటే ఎస్ఎన్ఎస్ టాపిక్ సపరేషన్ క్రియేషన్ చేసి పెట్టాం. రైట్, ఆటో స్కేలింగ్ సపరేషన్ చేసేసాం. చేస్తున్నప్పుడే లాస్ట్ స్టెప్ అటాచ్ నోటిఫికేషన్ అని ఉంటుంది. అక్కడ అటాచ్ నోటిఫికేషన్ ఉంటుంది. ఈ అటాచ్ నోటిఫికేషన్లో జస్ట్ క్లిక్ చేయగానే బాబు నువ్వు ఎస్ఎన్ఎస్ టాపిక్ ఉంది కదా ఆ టాపిక్ ఇక్కడ ఇంక్లూడ్ చేయమా అనేది. ఈ టాపిక్ నేను ఇంక్లూడ్ చేస్తే వెంటనే ఆ టాపిక్ అనేది ఆటో స్కేలింగ్ గ్రూప్కి అటాచ్ అయ్యింది. ఈ టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట. అట్లా జస్ట్ సింపుల్గా. ఇప్పుడు ఇది చూద్దాం. దీని తరువాత అప్పుడు మనం క్లౌడ్ వాచ్కి వెళ్దాం. అంటే ముందే ఇవన్నీ చెప్పడం వల్ల చాలామంది చాలా తెలివి ఎక్కువైన వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా నువ్వు పక్కన పెట్టేసి యూట్యూబ్కి వెళ్ళి వెబ్సైట్లకి వెళ్ళి అయ్యే చూస్తూ ఉంటారు. వీళ్ళతోటి పెద్ద ప్రమాదం, దేనికి పనికిరారు కూడా. మళ్ళీ చెప్తున్నా, 1000% దేనికి పనికి రాకుండా పోతారు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, ఇవ్వండి, అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఫస్ట్ చెప్పింది చెప్పినట్టే నాలా. లేదు సార్ నాకు 10 years ఎక్స్పీరియన్స్, నేను 10 కాదు 10+ ఇంకా నాది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే అనుభవించి చెప్తున్నా ఇవన్నీ. కాబట్టి నువ్వు 10 కాదు 8 కాదు 12 కాదు ఏదో తీసి పక్కన పడేసేయి.
నేను ఏది చెప్తానో అది ఫాలో ఎందుకంటే నేను చాలా మందిని చూసి ఇవన్నీ డిస్కషన్ మీకు చెప్తున్నా అంతేగాని ఏదో ఊరికి అట్లా అట్లా చెప్పేది డిస్కషన్ కాదు ఇది నో. ఎంతో మంది ప్రయోజకులు అయ్యారు దీనివల్ల నేను చెప్పిన కాన్సెప్ట్ల వల్ల. విధానాలు కూడా ప్రాసెస్ ఫాలో అవ్వాలి అంతేకాదు సబ్జెక్టే కాదు, గైడ్ లైన్స్ ఫాలో రైట్. ఇప్పుడు ఇది ఓకే. దాని తర్వాత ఆ గొడవ తర్వాత ఎత్తుకుదాం. సో ఇప్పుడు ఈ రోజు కాన్సెప్ట్ ఇది. సో అసలు ఆటో స్కేలింగ్ దాకా మనం రావాలంటే అసలు ఫస్ట్ స్టెప్ నుంచి రావాలా. ఆటో స్కేలింగ్ అనేది లాస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎస్, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ అదే ఆటో స్కేలింగ్ దాకా రావాలంటే ఫస్ట్ వచ్చేసి ఎస్, అసలు మనకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కావాలి. ఆ సెక్యూరిటీ గ్రూప్కి ఎస్ రెండు డోర్స్ ఓపెన్ చేయాలి. డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2. డోర్ నెంబర్ 1 ఏమో 22 డోరు, డోర్ నెంబర్ 2 ఏమో 80 డోరు. ఇది సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయి. ఓకే అయిపోయింది. ఈ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసిన తర్వాత రెండో స్టెప్ రెండో స్టెప్ ఏమో లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ తయారు చేయి. బట్ తయారు చేసిన ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఈ సెక్యూరిటీ గ్రూప్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్యూరిటీ గ్రూపు ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ అని ఉందనుకోండి. ఈ ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ని ఈ లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయండి. ఎస్, ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేయండి. రైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్, ఇది ఫస్ట్, ఇది రెండు, నెక్స్ట్ ఏంది మూడు. మూడు మూడు తర్వాత నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ తర్వాత టెంప్లెట్. టెంప్లెట్. సో అసలు విషయం ఇక్కడ ఉంటుంది. అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వర్లు కావాలి, ఆ సర్వర్లో ఎలాంటి కంటెంట్ ఎస్ డిప్లాయ్ చేయాలనేది ఈ టెంప్లెట్లో మనం ఇచ్చేస్తాం. అయిపోయింది. సో టెంప్లెట్ అయిపోయిన తర్వాత ఎస్ నాలుగో స్టెప్పే ఇది. అది స్టోరీ. చూసారా ఆటో స్కేలింగ్. ఆ ఆటో స్కేలింగ్ లోపల తయారు చేసేటప్పుడే ఎస్ మనం ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ అనేది ఇక్కడ అటాచ్ చేసి పడేస్తాం. అప్పుడు మనకి ఈ ఆటో స్కేలింగ్ ఎప్పుడైనా యాక్టివిటీస్ మొదలుపెట్టినప్పుడు ఈ సబ్స్క్రైబర్లకి మెసేజ్ వచ్చింది. అసలు ఆటో స్కేలింగ్ గ్రూపు సర్వర్స్ని జస్ట్ లాంచ్ చేసినప్పుడు మెసేజ్ వస్తుంది. సర్వర్స్ రిమూవ్ అయినప్పుడు మెసేజ్ వస్తుంది. అసలు ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్ లాంచ్ చేయలేకపోయినప్పుడు దట్ మీన్స్ వాట్ అనేబుల్ టు లాంచ్ ద సర్వర్స్ మనకు మెసేజ్ వస్తుంది. అంటే ఈ విధంగా ప్రతిసారి మనకి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఎస్ఎన్ఎస్ వాస్ మేనేజ్డ్ బై ఏడబ్ల్యూఎస్ పీపుల్. ఎస్ఎన్ఎస్ వాజ్ మేనేజ్డ్ బై ఏడబ్ల్యూఎస్ పీపుల్ అనమాట. రైట్, మనం కాదు అది. జస్ట్ ఉన్న సర్వీస్ని మనం వాడుకుంటాం. ఇది స్టోరీ. సో ఇప్పుడు ఇదంతా కూడా మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్ ఫస్ట్ రెండు తెలుసు, మూడు తెలుసు, ఎస్ నాలుగు కూడా తెలుసు. రైట్. ఇదైతే మాత్రం ఈ సైడ్ ఎస్ఎన్ఎస్ మాత్రం ఫస్టే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫస్టే చేసుకోవాలా. ఎస్ఎన్ఎస్ మాత్రం ఫస్టే. ఎస్. సరే సార్, ఇప్పుడు మనం ఎస్ఎన్ఎస్ అనేది చేసి ఆ టాపిక్ని ఏదైతే ఆటో స్కేలింగ్ గ్రూప్కి ఫంక్షనింగ్ అవన్నీ ఎలా అవుతున్నాయో చెక్ చేసి చూద్దాం. రైట్. ఫస్ట్ మాత్రం మనం గో టు ఎస్ఎన్ఎస్ డైరెక్ట్ అటాక్. ఎందుకంటే మనం చేయాల్సింది హ్యాండ్స్ అనే. ఓకే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్కి వెళ్దాం. రైట్, ఏడబ్ల్యూఎస్కి వెళ్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్కి వెళ్ళి డైరెక్ట్గా చాలా డెడ్ ఈజీ మోడల్లో చెప్తాను వినండి. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ ఏం లేదు, అది స్మాల్ స్మాల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అది నేను వెళ్తా. దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. అన్ని కవర్ చేసే విధంగా మనం వెళ్దాం. నో ప్రాబ్లం. టెన్షన్ ఉంటుంది, ఇంకేం లేదు. టెన్షన్ తగ్గించుకొని ప్రశాంతత ఉంటే ఐటీ జాబ్ మంచినీళ్ళు తాగినట్టు కొట్టచ్చు. మంచినీళ్ళు లేవు, గ్లాస్ వాటర్ తాగినట్టు అట్లా. టెన్షన్ వాళ్ళే చదవలేక టెన్షన్లో పడి గందరగోళం జుట్టు బిగుతున్నారు. అట్లా మెయిన్ ప్రాబ్లం అది. ఓకే నెక్స్ట్ సైన్ ఇన్. సో ఇప్పుడు ఎంఎఫ్ఏ కోడ్. ఓకే ఎంఎఫ్ఏ కోడ్ చూద్దాం. ఎంఎఫ్ఏ కోడ్లో జనరల్గా ఏమంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఎంఎఫ్ఏ కోడ్ లేకుండా ఎస్ అలో చేయనీడు అనమాట. అంటే ఒక 6 నెలలు 7 నెలల తర్వాత ఎంఎఫ్ఏ కోడ్ ఖచ్చితంగా అడుగుతాడు. అంటే 7 మంత్స్ 6 మంత్స్ తర్వాత. స్టార్టింగ్లో ఎంఎఫ్ఏ కోడ్ మ్యాండేటరీ కాదు. ఒక 6 7 నెలలు అకౌంట్ దాటింది అనుకోండి వెంటనే అడుగుతాడు. అంటే 7 మంత్స్ 6 మంత్స్ దాటితే ఎంఎఫ్ఏ కోడ్ అటాచ్ చేయండి అమ్మని అడుగుతాడు. నా అకౌంట్ కూడా అదే ప్రాబ్లం. ఓకే రైట్. ఓకే
ఓకే. సో ఈజీ టు. ఓహో, మనం అది కాదు యాక్చువల్గా. సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్కి వెళ్ళాలి. చూసారా, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్, రైట్. సో ఆల్రెడీ మనకి ఒక టాపిక్ ఉంది. అది యాక్చువల్గా అలా సబ్స్క్రైబర్ ఎవరంటే నేనే దానికి. ఎస్, ఎవరంటే ఇదిగో 33, ఇది నాది అనమాట యాక్చువల్గా. ఓకే. సో నా ఇప్పుడు సబ్స్క్రైబర్ కాదు, ఈ గొడవ కాదు, మనకి టాపిక్స్ కావాలి, టాపిక్స్. సో టాపిక్స్ తీసుకొని ఎస్ డైరెక్ట్గా క్రియేట్ టాపిక్ తీసుకుంటాం. ఓకే. క్రియేట్ టాపిక్లో మనకు తెలుసు స్టాండర్డ్కి వెళ్తాం, స్టాండర్డ్. సో స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత సింపుల్గా ఇదిగోండి, ఇదిగో ఆటో స్కేలింగ్, రైట్. ఏది లేకపోతే మీరు XYZ బ్యాంక్ జస్ట్, ఓకే, ప్రొడక్ట్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. ఓకే. ప్రొడక్షన్ సర్వర్, ఎస్, జస్ట్ లైక్ ఆటో స్కేలింగ్ అని చెప్పేసాం, రైట్. తర్వాత సబ్జెక్ట్లో కూడా డిస్ప్లే నేమ్ పెట్టాలా, డిస్ప్లే. అంటే డిస్ప్లే అంటే ఏం సార్ అంటే ఎస్, యాక్చువల్గా డిస్ప్లేకి ఏదైతే ఈ సబ్జెక్ట్ ఉందో, ఇది టాపిక్ నేమ్ ఉందో అదే డిస్ప్లేగా పెడతాం, అంటే సబ్జెక్టే యాక్చువల్గా దీన్ని కూడా. తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ఎన్క్రిప్షన్, రైట్. మనం దీన్ని గనక ఎస్, ఎన్క్రిప్షన్ చూస్తే డిజేబుల్ అవి ఇవి చాలా వస్తాయి, కానీ మనకి ఎన్క్రిప్షన్ టచ్ కాకుండా, ఎందుకంటే మనకి పేమెంట్ వస్తుంది దానికి. ఓకే, రైట్. సో ఇప్పుడు యాక్సెస్ పాలసీలో నేను చెప్పాను. యాక్సెస్ పాలసీలో చూడండి, పబ్లిషర్ అంటే ఏంది, ఎవరు, టాపిక్ ఓనరా, ఎవ్రీవన్నా, ఓన్లీ ద స్పెసిఫైడ్ అకౌంట్స్ హోల్డరా. చెప్పాను కదా, ఏ అకౌంట్ హోల్డర్ అయినా సరే దీన్ని మేనేజ్ చేయొచ్చు. ఎవ్రీవన్, ఎవరైనా మేనేజ్ చేయొచ్చు. లేదా టాపిక్ ఓనర్ అంటే ఇప్పుడు నేను కాబట్టి నేనే మేనేజ్ చేయొచ్చు, ఎవరైనా కాబట్టి ఎవ్రీవన్ ఎనీబడి కెన్ పబ్లిష్. సార్ ఈ పక్కనే జేసన్ ప్రివ్యూ కనపడుతుంది, అదేంటి సార్? ఏం లేదు, ఇక్కడ రాసిన ఈ కమాండ్స్కి కోడ్ ఇది యాక్చువల్గా. ఈ కమాండ్స్కి కోడ్ ఇది, అది జేసన్ ఫార్మాట్లో ఇచ్చాడు వాడు. కావాలంటే మీరు దాన్ని చెక్ చేసుకోండి అమ్మా అని, జేసన్ ఫార్మాట్లో, రైట్. సో తర్వాత మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చా? ఎస్, ఎనీ వన్ కెన్ సబ్స్క్రైబ్ దిస్ టాపిక్, ఎనీ వన్. లేదు స్పెసిఫైడ్, ఎస్, వ్యక్తులు మాత్రమే చేయాలంటే ఓన్లీ ద స్పెసిఫైడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ పీపుల్, ఓన్లీ ద స్పెసిఫైడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ పీపుల్. చెప్పాను కదా, అకౌంట్ ఐడి ఇక్కడ మనం మెన్షన్ చేయాలా. లేదు ఓన్లీ ద రిక్వెస్టర్స్ విత్ సర్టన్ ఎండ్ పాయింట్స్ అంటారు. ఎండ్ పాయింట్స్ అంటే ఇది యాక్చువల్గా చెప్పాను కదా, సర్వీస్ నౌ, జీరా అవి ఇవి తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన విషయాలు. మనం ఇప్పుడైతే మనం చేయం అది. ఎస్, అవన్నీ మనం చేయం. జస్ట్ మనకి సబ్స్క్రిప్షన్ ఏంటంటే జస్ట్ ఎవరైనా సరే అన్నప్పుడు ఎవ్రీ వన్ ఇచ్చేస్తాం, ఎవరైనా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఓన్లీ ద రిక్వెస్టర్స్ విత్ సటన్ ఎండ్ పాయింట్స్ అంటే ఎస్, మీరు వేరే వేరే పోర్టల్స్ ఇచ్చేసి ఆ పోర్టల్స్కి దీనికి లింక్ కలపడానికి ఈ ఆప్షన్ ఇచ్చాడు వాడు. ఈ ఆప్షన్ దానికోసం. లేదు సార్ అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎవ్రీ వన్, ఎనీబడి కెన్ సబ్స్క్రైబ్ దిస్ టాపిక్ అని అర్థం. ఎస్, అలో దిస్ టాపిక్ టు సబ్స్క్రైబ్ ఎనీబడి అని మనం ఎస్ఎన్ఎస్కి చెప్తున్నాం అనమాట. అట్లా. సో ఇక్కడ మనకి డెలివరీ పాలసీ, డేటా ప్రొడక్షన్ పాలసీ కూడా ఉంది. డేటా ప్రొడక్షన్ పాలసీలో మనం అవన్నీ తీసుకొని మొత్తం గందరగోళం అయ్యే కాడికి ఎస్, బేసిక్ లెవెల్ సరిపోద్ది మనకు, అందుకని తీసేసాం. ఆ తర్వాత డెలివరీ పాలసీ మీకు తెలుసు ఆల్రెడీ. డెలివరీ పాలసీలో చెప్ నంబర్ ఆఫ్ రిట్రైస్, ఎన్నిసార్లు, రిట్రేస్ విత్ డిలే, ఎంత టైం డిలే అవ్వాలి, మాక్సిమం డిలే ఎంత, మినిమం డిలే ఎంత, ఇవన్నీ మనం చెప్పాం. మాక్సిమం డిలే, మినిమం డిలే 20 సెకండ్స్ ఆల్రెడీ ఉంది. ఎస్ ఫ్రెండ్స్, అంటే మినిమం డిలే ఎంట్రీ రిట్రీస్, మాక్సిమం డిలే రిట్రీస్, ఇట్లా మనం ఇవ్వచ్చు. ఎన్నిసార్లు వరకు ట్రై చేయొచ్చు, 5, 6, 10, అసలు ఎన్ని నెంబర్స్ ఇవ్వచ్చు.
సార్ ఇక్కడ మనం ఎడిటింగ్ చేయొచ్చా? ఎడిటింగ్ చేయొచ్చు. ఏం ఎడిటింగ్ రావట్లేదే? ఎస్, ఎడిటింగ్ రావాలంటే ఇదిగో ఇది ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని అన్చెక్ చేయాలా. ఇట్లా చెక్ చేస్తే అప్పుడు మనకి ఎడిటింగ్ వస్తుంది. అప్పుడు దాకా రాదా? అప్పుడు దాకా రాదు. రైట్, ఇటు 3 కాదు 5 ఇవ్వచ్చు, నా ఇష్టం. 5 కాదు 3 ఇవ్వచ్చు, నా ఇష్టం. మన ఇష్టం అనమాట. ఇది చెక్ చేసామంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ప్లీజ్ ప్రొసీడ్ అని అర్థం. ఇది తీసేసామంటే మోడిఫికేషన్ చెయ్యి అని అర్థం. ఎస్, మీరు కావాలంటే డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ని చూసి మీరు మోడిఫికేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా వాడు ఇస్తారు డాక్యుమెంటేషన్, దాన్ని బట్టి మీరు చేస్తారు డైరెక్ట్గా. ఓకే, సరే. ఇప్పుడు డెలివరీ స్టేటస్ లాగింగ్ ఇవన్నీ ఇక మనకి డైరెక్ట్ అటాక్, ఇవన్నీ ఆప్షనల్ 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 తీసి పడేసి ఎస్. ఇప్పుడు వెంటనే క్రియేట్ ఏ టాపిక్. ఒక టాపిక్ని క్రియేషన్ చేయండి. ఎస్, టాపిక్ని తయారు చేయండి ఎప్పుడైనా. ఎస్, అయిపోయింది చూసారా. ఎస్ ఎస్, రైట్. డాష్ బోర్డ్లోకి వెళ్తే 2 టాపిక్స్ ఉన్నాయి. రైట్, 2 టాపిక్స్లో ఎస్, ఇదేమో XYZ బ్యాంక్ ఆటో స్కేలింగ్. ఎస్, ఓకే. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే సబ్స్క్రిప్షన్ జరగాలి అంటే మీరు ఏం చేయాలా? జస్ట్ ఏం లేదు, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయండి చాలు. డైరెక్ట్గా చూసారా, క్రియేట్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, బాబు సబ్స్క్రిప్షన్ చేయండి అని. అంటే ఎవరు చేయాలా? మనం ఎవరైతే వాళ్ళ పేర్లు ఇస్తే చాలు. ఎస్ ఎస్, ఓకే. సో సింపుల్గా క్రియేట్ సబ్స్క్రిప్షన్ ఇలా కొట్టేసాం అనుకోండి. చూసారా, ఎస్, టాపిక్ నేమ్ ఫస్ట్ డిస్ప్లే అవుతుందని. అదే టాపిక్ ఏఆర్ఎన్. టాపిక్ ఏఆర్ఎన్ ఎందుకు ఇచ్చాడంటే అమెజాన్ రిసోర్స్ నేమ్. యాక్చువల్గా దీన్ని ఎందుకు ఇచ్చాడా అంటే ఇది వరల్డ్ వైడ్, అంటే గ్లోబ్, ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఈ నేమ్తోనే ఉంటుంది. ఈ నేమ్ తోటి మళ్ళీ మీరు ఎస్ఎన్ఎస్ టాపిక్ తయారు చేయాలంటే అవ్వదు. నో వే. ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు AWS క్లౌడ్ వాడుతుంటే ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ అనేది ఈ నేమ్తో తప్పితే వేరే నేమ్కి సెట్ అవ్వదు. దిస్ ఇస్ నాట్ ఏ duplicate, this is a unique, this is unique. This is also called as a topic name, but they are calling as a ARN. Yes, topic ARN, Amazon resource. రైట్, అమెజాన్ రిసోర్స్ నేమ్. రైట్. సో తర్వాత నెక్స్ట్ కేసులో చెప్పాను నేను ఏముంటుంది ఇక్కడ, ప్రోటోకాల్. నెక్స్ట్ కేసులో ప్రోటోకాల్ చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు లాస్ట్ 2 days థీరీ నేర్చుకున్నారు కాబట్టి ఏముండదు, విషయం ఏం లేదు ఇక, అంతే. సో చూసారు ఇక్కడ మనకి ఇదిగోండి, ఈమెయిల్ ఉంది లేదా ఎస్ఎంఎస్ ఉంది. నేను ఈమెయిల్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఈమెయిల్ అని ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ ఎండ్ పాయింట్లో ఎస్, ఇక్కడ మనం చూసారా, చూడండి, VINSROTECHNOLOGIS అంతే. మనది వచ్చేస్తుంది venstrotechnologies@gmail.com అంతే. లేదు నేను ప్రోటోకాల్లో ఇదిగో ఈమెయిల్ ఇచ్చాను కాబట్టి ఐ క్యాన్ ఎంటర్ ఈమెయిల్. ఓకే. బట్ నేను కనుక ఇది ఇవ్వకుండా ఎస్ఎంఎస్ ఇచ్చాను అనుకోండి, డైరెక్ట్గా నెంబర్ S77, ఇది నా నెంబర్. ఇట్లా గతంలో చెప్పిన వాళ్ళందరికీ నెంబర్లు ఇచ్చాము, వేరే వేరే. అంటే ఇప్పుడు నెంబర్లు మీకు నా నెంబర్ ఓపెన్ చేసి మీకు చూడాలంటే కష్టం కాబట్టి ఎస్, ఇట్లా ఇక్కడ రాసుకోవచ్చు. ఇదిగోండి చూసారా, ఎస్ నెంబర్, అట్లా అనమాట. లేదు ఇదిగో ఇక్కడ మరో ఫోన్ నెంబర్ యాడ్ చేసుకో, యాడ్ ఫోన్ నెంబర్. ఎస్ యూ కెన్ యాడ్ ఫోన్ నెంబర్. ఇక్కడ ఎస్ఎంఎస్ ఇచ్చాం కాబట్టి యాడ్ ఫోన్ నెంబర్ అడిగిద్ది అనమాట మ్యాక్సిమం. ఎస్, చూడండి ఎస్ఎంఎస్ ఇచ్చాం, సో ఎండ్ పాయింట్లో ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఎస్, యాడ్ యువర్ ఫోన్ నెంబర్. జస్ట్ క్లిక్ దిస్ వన్. క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇక్కడ మనకి ఎస్, ఇండియా అంటే ఏంది, 91 INDA ఇండియా. ఎస్ 91 ప్రెస్ చేసి ఎస్ మనం నెంబర్ ఇచ్చేస్తాం. నాది నెంబర్ ఇట్లా. కానీ యాక్చువల్గా ఇప్పుడు మనం ఎండ్ పాయింట్ అనేది పూర్తి స్థాయిలో ఇది ఇవ్వాలనుకోవట్లా. నేనేంది ఈమెయిల్ ఇవ్వాలనుకుంటున్నా. ఎస్, ఈమెయిల్ ఇచ్చుకోండి డైరెక్ట్గా, అంటే ఈమెయిల్ అయితే మీకు చక్కగా చూపించట్టు కాబట్టి. రైట్. సో ఈమెయిల్ ఎండ్ పాయింట్స్లో నేను వెన్స్లో ఇట్లా ఇది ఇచ్చేసాను, వెన్స్లో టెక్నాలజీస్. తప్పు ఈమెయిల్ అడ్రస్ ఇస్తే మెసేజ్ వెళ్ళదు అనమాట. ఓకే, తప్పిస్తే వెళ్ళదు. రైట్. వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఇక ఇంతే జస్ట్. సార్ ఇక ఇంతేనా? ఇంతే, ఇవన్నీ ఆప్షనల్. ఇక్కడ ఎస్, క్రియేట్ సబ్స్క్రిప్షన్. రైట్, అయిపోయింది. ఓ సారీ, దీన్ని సెలెక్ట్ చేయాలమ్మా. దీన్ని సెలెక్షన్ ఏంటంటే ఈ ఇక్కడ మనం XYZ బ్యాంక్ బాస్, ఇది మనది. ఓకే, ఎస్, ఇది యాక్చువల్గా XYZ బ్యాంక్, ఇది మనది. ఓకే, జస్ట్ క్రియేట్ సబ్స్క్రిప్షన్ అంతే.
సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాను, నేను తీసుకున్నా. రైట్. అయితే ఇక్కడ మీకు చూస్తే సబ్స్క్రిప్షన్ మీరు తీసుకున్నారు కానీ అది పెండింగ్లో ఉంటుంది స్టేటస్. ఎందుకు? వి మస్ట్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ విత్ ఎస్ఎన్ఎస్, అదర్వైజ్ ఎస్ఎన్ఎస్ విల్ నాట్ డెలివర్ ఎనీ మెసేజ్ టు యూ. అందుకని ఇక్కడ చూసారా, మెసేజ్ పెండింగ్ అని, సారీ, కన్ఫర్మేషన్ పెండింగ్ అనమాట యాక్చువల్గా. కన్ఫర్మేషన్ పెండింగ్, ఎస్. అందుకోసం మనం ఏం చేయాలి ఇప్పుడు? వెంటనే నా ఈమెయిల్ ఐడికి వెళ్ళాలి. ఈమెయిల్ ఐడి అంటే ఎస్, మనం ఏదైతే చూస్తున్నామో ఎస్ వెన్స్లోకి వెళ్ళిపోవాలా డైరెక్ట్గా. 3 ఉందా? ఓకే. అది ఇచ్చాం కాబట్టి దానికి వెళ్ళాలి. ఓకే. మ్మ్. మ్మ్. ఓకే, ఏదో గోల్ ఉందా దీంతో? సో ఇప్పుడు యాక్చువల్గా మెయిల్లోకి వెళ్దాం. ఎస్ ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ మెయిల్లో చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఏడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది. రైట్. సో వచ్చిన తర్వాత జస్ట్ మనం కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ. ఎస్, కన్ఫర్మ్ ఇచ్చేయాలి. కన్ఫర్మ్ ఇలాగ ఇచ్చేసాం అనుకోండి, సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్డ్. ఓకే. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ చూడాలి. అదేం సార్ ఇక్కడ పెండింగ్ అనేది చూపిస్తుంది అంటే, ఇది జియూఐ ఎన్విరాన్మెంట్ కాబట్టి దీనికి రిఫ్రెష్ చేయాలన్నమాట. మనం రిఫ్రెష్ చేస్తే ఓకే, లేకపోతే రాదనమాట. ఎస్. సో కాబట్టి మనం రిఫ్రెష్ చేయాలి ఫ్రెండ్స్. రిఫ్రెష్ చేస్తే ఈ పెండింగ్ అనేది పోతుంది. రైట్. సో సింపుల్గా ఇదిగోండి ఇలా క్లిక్ చేసి చూసారా, ఎస్, కన్ఫర్మ్డ్. ఇదేంటిది? కన్ఫర్మ్డ్. అంటే ఇప్పుడు నాకు ఎండ్ పాయింట్ నా ఫోన్ నెంబరు ఉంది, వెన్స్లో టెక్నాలజీస్ కూడా ఉంది అనమాట. యాక్చువల్గా అంటే నేను డిఫరెంట్గా పోయినసారి చెప్పినప్పుడేమో దీన్ని యాడ్ చేసాం, ఇప్పుడేమో మెయిల్ యాడ్ చేసి చూపిస్తున్నాం, అంతే సింపుల్. కన్ఫర్మేషన్ ఈజ్ గుడ్. రైట్, అయిపోయింది. సో కన్ఫర్మ్డ్ వచ్చిన తర్వాత మాత్రమే ద వెన్స్లో టెక్నాలజీస్ పీపుల్ కెన్ రిసీవ్ ఈమెయిల్, సారీ, మెసేజ్, అదర్వైజ్ దిస్ పీపుల్ విల్ నాట్ రిసీవ్ ఎనీ కైండ్ ఆఫ్ మెసేజ్. సార్ మళ్ళీ సబ్స్క్రిప్షన్ చేసుకో, నీ ఇష్టం, ఎన్నిసార్లు అయినా ఎంతమందినైనా చేసుకుంటా ఉండు. ఎస్, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఈ విధంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, టెక్స్ట్ మెసేజ్, ఎస్ఎంఎస్ పెట్టొచ్చు. ఎస్, ఇదిగో పుష్ నోటిఫికేషన్, ఇవన్నీ చేసుకోవచ్చు మనం, మన ఇష్టం ఇక, అంతే. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఒక టాపిక్ అని తీసుకొని ఆ టాపిక్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కాబట్టి ఆ టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్లో పోస్ట్ చేసే వీడియోలన్నీ వస్తాయి అన్నట్టుగా, ఈ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దీని రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి మాత్రమే నేను రిసీవ్ చేసుకుంటాను అనమాట. అందుకోసం ఇది సబ్స్క్రిప్షన్. రైట్. ఓకే, ఇదిగోండి వెన్స్లో కన్ఫర్మ్ అయిపోయింది. సరే సార్, అయిపోయింది. ఎస్ఎన్ఎస్ వరకు ఇంతేనా? ఎస్ఎన్ఎస్ అయిపోయింది ఇక్కడ, మీకు ఇంతే, నథింగ్ ఇస్తారు ఎస్ఎన్ఎస్. తర్వాత ఏం చేయాలా ఇప్పుడు మళ్ళీ అంటే ఇక్కడికి వెళ్ళాలా. ఎస్, ఇది ఫస్ట్ నుంచి ఇది రావాలా. ఇది 1 2 3 4 అయితే 4 చేసేసి ఈ టాపిక్ని అక్కడ అటాచ్ చేస్తే చాలు. ఎట్లా అటాచ్ చేయాలా అది ఇప్పుడు మనం చూస్తాం. రైట్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ గ్రూప్ ఉందా? ఎస్, మనం వెళ్దాం. ఫస్ట్ డైరెక్ట్గా ఈసీ2కి వెళ్ళండి. ఈసీ2కి వెళ్ళి జస్ట్ మనం ఏం చేయాలి, డాష్ బోర్డ్కి వెళ్ళండి. జస్ట్ డాష్ బోర్డ్. సార్ గతంలో మనం తయారు చేసిన గ్రూప్స్ ఉన్నాయి కదా, అది పనిచేస్తాయి, అవే పనిచేస్తాయి. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఎస్, ఇవే సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఎస్, we have a two security groups, నెంబర్ 1, నెంబర్ 2. ఏబిసి బ్యాంక్ నెంబర్ 1 సెక్యూరిటీ గ్రూప్ ఉంది, నెంబర్ 2 సెక్యూరిటీ గ్రూప్ ఉంది, విచ్ వాజ్ ఆల్రెడీ క్రియేటెడ్. ఓకే. సో సెక్యూరిటీ గ్రూప్ 1 ఇలా జస్ట్ క్లిక్ చేస్తే చాలు, ఐడి మీద వస్తుంది. ఇన్బౌండ్లో మనం ఏమేమి ఓపెన్ చేసాం వస్తుంది. ఎస్, ఇన్బౌండ్లో మనం
ఎయిటీ ఓపెన్ చేసాం, 222 ఓపెన్ చేసాం, నో ప్రాబ్లం. రెండు ఉన్నాయి, నాట్ ఇష్యూ. సో సెక్యూరిటీ గ్రూప్ అనేది తయారు చేయాల్సిన అవసరం లా. నెక్స్ట్ ఏం చేయాలా? లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్సర్ ఏం చేయాలి సార్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడే ఉంటుంది కదా ఆప్షన్, ఇదిగో లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్, ఎస్. ఈ లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఎస్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, రైట్. సో లోడ్ బ్యాలెన్సర్ తర్వాత ఎస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్. ఓకే, క్రియేట్. ఆ తర్వాత మనకు తెలుసాడు లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఏంటి. లోడ్ బ్యాలెన్సర్ పేరు మనం ఏది ఇస్తుంటాం చెప్పండి, ఏదో మీ ఇష్టం. ఏబిసి కాదు, XYZ పెడదాం. XYZ బ్యాంక్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఆ, అంతే సింపుల్. ఇక ఇదంతా మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్ విపిసి. విపిసి తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎస్ ఎక్కడికైనా సరే వెళ్ళి చెక్ చేసుకోవడానికి ఇవన్నీ ఇస్తాం. మూడు గ్రూపులు, మూడు బ్రాంచెస్, మూడు జోన్స్ ఎట్లా అన్నట్టు. ఆ తర్వాత సెక్యూరిటీ గ్రూప్లో ఎస్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ దీన్ని డిలీట్ చేసేసి ఇక్కడ దీన్ని వెళ్తాం. ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1 వెళ్దాం, అంతే. ఆ బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేసేసాం, అయిపోయింది సార్, అంతే. తర్వాత హెల్త్ చెక్స్. హెల్త్ చెక్స్లో ఇవి మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ హెల్త్ చెక్స్ కావాలంటే చెక్ చేసుకోండి. అడ్వాన్స్డ్ హెల్త్ చెక్స్ చెక్ చేసుకొని ఇక్కడ మనం ఇంటర్వల్, టైం ఇంటర్వల్ ఉంది, ఎస్ రెస్పాన్స్ టైం ఉంది, హెల్త్ థ్రెషోల్డ్, అన్హెల్తీ థ్రెషోల్డ్ రెండు ఉన్నాయి. ఇది కూడా మనం రెండే ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. టూ ఇచ్చుకోండి చాలు, అంత అవసరం టూ. ఓకే, టూ ఇచ్చిన తర్వాత మనం ఈ ఈ కాన్సెప్ట్ ఇక్కడ అవసరం ఇన్స్టాన్సెస్ నాట్ నాట్ రిక్వైర్డ్. తర్వాత ఇది మాత్రం జస్ట్ ఒక 100 ఇవ్వండి చాలు. టైమ్ అవుట్ పాలసీ 100, రైట్. ఆ తర్వాత ఇవన్నీ ఇంకా అవసరం లేదా సార్? ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్, అంతే. డైరెక్ట్ ఇంతేనా? ఇంతే. లోడ్ బ్యాలెన్సర్ని తయారు చేయటం ఇంతే. మీరు ఆల్రెడీ చూసారు, ఇవన్నీ తెలుసుకోండి మీకు, అందుకోసం నేను. ఓకే, రైట్. ఆ తర్వాత ఇప్పుడు సార్ లోడ్ బ్యాలెన్సర్లు ఉన్నాయా? ఉన్నాయి కదా మనకి. ఎస్ ఇదిగోండి, ఇదే లోడ్ బ్యాలెన్సర్ ఉంది ఆల్రెడీ. ఇదిగోండి లోడ్ బ్యాలెన్సర్ ఉంది, రైట్. సో లోడ్ బ్యాలెన్సర్ తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ టెంప్లెట్ కనపడుతుంది, ఇదిగో లాంచ్ టెంప్లెట్. లాంచ్ టెంప్లెట్ ఇలా ఆప్షన్, లాంచ్ టెంప్లెట్, రైట్. క్రియేట్ లాంచ్ టెంప్లెట్. 1.0 టెంప్లెట్ వర్షన్ 1.0 ఇది యాక్చువల్. ఓకే, XYZ బ్యాంక్ టెంప్లెట్ 1.0, రైట్. తర్వాత టెంప్లెట్ వర్షన్ వచ్చేసి ఇదే వర్షన్ 1.0, అంతే. వర్షన్ 1.0, రైట్. టెంప్లెట్ వర్షన్ 1.0, రైట్. సో ఇక్కడ మనకి అమ్మ గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేయడం అని చెప్తున్నా, అందుకోసం మనం జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు గైడ్ లైన్స్ అంటే రిక్వైర్డ్ ఏంటి, అంటే ఇంపార్టెంట్ ఏంటి, అన్ఇంపార్టెంట్ ఏంటి, మ్యాండేటరీ ఏంటి, మ్యాండేటరీ కాదు అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది మనం డిస్ప్లే చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి, రైట్. ఆఫ్టర్ వర్డ్స్ మనం చూసాం. ఇప్పుడు ఆ లాంచ్ చేయబోయే సర్వర్లో ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావు నువ్వు, అది ఇక్కడ క్వశ్చన్. అదే ఓఎస్. ఆ ఓఎస్ అనేది అమ్మ, నేను అమెజాన్ లైనక్స్ అంటే అమెజాన్ లైనక్స్ క్లిక్ చేయండి. సో అమెజాన్ లైనక్స్ క్లిక్ చేసేసారు, రైట్, అయిపోయింది. సో అమెజాన్ లైనక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాన్స్ టైప్. అమెజాన్ లైనక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాన్స్ టైప్కి వెళ్ళండి. ఇన్స్టాన్స్ టైప్, రైట్ రైట్. ఇన్స్టాన్స్ టైప్లో మీరు సింపుల్గా ఇక్కడ ఏం కనపడదు, కానీ దీన్ని క్లిక్ చేయాలి మీరు, అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇట్లా ఇలా క్లిక్ చేస్తే ఫ్రీ ఇన్స్టాన్స్ టైప్ ఏది ఉందంటే ఇది. దీన్ని మనం క్లిక్ చేస్తాం, ఇది ఫ్రీగా వచ్చేది కాబట్టి. 1 కోర్ CPU 1 GB మెమరీ, అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఆ సర్వర్స్లోకి లాగిన్ అవ్వాలంటే కూడా ఆ సర్వర్స్కి కీ పేరు అనేది ఇప్పుడే అసైన్ చేస్తున్నా.
అంటే తయారు చేయబోయే సర్వర్లకి కీ పేరు కూడా. ఆ తర్వాత ఆ తయారు చేయబోయే సర్వర్లో ఎస్ ఫ్రెండ్స్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, ఏ గ్రూప్ సెట్ చేయాలా అంటే ఎస్. అప్పుడు ఆ సర్వర్లకి ఇదిగోండి ఏబిసి బ్యాంక్ సెక్యూరిటీ గ్రూప్ 1 సెట్ చేసాం. అయిపోయింది. రైట్. తర్వాత స్టోరేజ్ ఏం కావాలి మీకు? స్టోరేజ్ ఎక్కువ కావాలా? కావాలంటే తీసుకోండి. 8, 10, 20, 30 అయిపోయింది. లిమిట్ ఓవర్. 30కి మించి మీరు కానీ క్రాస్ అయ్యారంటే మీకు బిల్ వస్తుంది అనమాట. అదొక ప్రాబ్లం. ఇట్లా అయిపోయింది స్టోరేజ్. మనం స్టోరేజ్ గురించి ఏం అవసరం లేదా? ఏం అవసరం లేదా? చూసారా, అది ఈబిఎస్ వాల్యూమ్, ఏం అవసరం లేదు. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? అడ్వాన్స్డ్లోకి వెళ్ళి డైరెక్ట్గా లాస్ట్లోకి వెళ్ళండి. డేటా, యూజర్ డేటాలోకి వెళ్ళిపోయి అప్పుడు జస్ట్ చిన్న స్క్రిప్ట్ అనేది రాయండి. స్క్రిప్ట్ ఎలా రాస్తారు మీరంటే, సో స్క్రిప్ట్ ఎలా రాస్తారంటే మీరు చూడండి. మ్మ్. ఎవరు చెప్తారు స్క్రిప్ట్? ఎస్ ఫ్రెండ్స్. Yes, sir. Bin bash అంతే. is easy to use. Easy to Sudo use. apply. M install HTTP TP service. -y. CD where HTML www www HTML. dot index. Notation. Events protect. Welcome to yes. Index.html. Index.html. అంతే. Restart the service. తర్వాత సర్వీస్ Restart service. Restart the service. STT. Restart. సర్వీస్ నేమ్ రీస్టార్ట్. అంతే. జస్ట్ సింపుల్గా ఇది అనమాట యాక్చువల్గా. ఇది జస్ట్ మనం స్క్రిప్ట్ మాదిరిగా ఇది కాపీ చేసిన స్క్రిప్ట్ని డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయండి. అయిపోయింది ఎట్లా. కానీ ఇక్కడ మీరు తప్పులు ఏమైనా ఉన్నాయో గమనించారా? ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తప్పులు ఏమైనా ఉన్నాయా? చూడండి ఒకసారి. షిబ్యాంగ్ లైన్ లో Gap ఉండదు స్పేస్ కదా. ఉంది. ఫస్ట్ లైన్ లో Shebang షిబ్యాంగ్ లైన్ line లో like స్పేస్ space ఉండదు. ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్. అంతే. అంతేనా? ఇక్కడ స్పేస్ ఇచ్చినా ఏం కాదు, వర్కౌట్ అయ్యింది. సరే స్పేస్ ఇవ్వని ఏం కాదు, నథింగ్. index.html సర్వీస్ ఓకే అయిపోయింది. సో ఇది మొత్తం కాపీ చేస్తున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. జస్ట్ చిన్న స్క్రిప్ట్ మాదిరి. రైట్ అయిపోయింది. ఇప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్గా క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ టెంప్లెట్. అంతే. అయిపోయింది. అయిపోయింది. సో టెంప్లెట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఈసీ2కి వెళ్ళండి. ఈసీ2కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారో తెలుసా? ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళండి. ఎక్కడుంది ఆటో స్కేలింగ్ గ్రూప్? పైన ఇదిగోండి. ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళండి. సో బై ద వే జస్ట్ చెక్ వన్ మోర్ టైం. మన దగ్గర సర్వర్లు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? ఇప్పుడు 0. మన దగ్గర సర్వర్లే లేవు యాక్చువల్గా చెప్పాలంటే. 0 సర్వర్లు ఉన్నాయి మన దగ్గర. 0 సర్వర్లు, ఇన్స్టాన్సెస్ రన్నింగ్ 0. మళ్ళీ చెక్ చేసినా కూడా 0నే ఉంటాయి. నో ఇన్స్టాన్సెస్ ఆర్ అవైలబుల్. బట్ ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఇన్స్టాన్స్ తయారు చేసి పెడుతుంది. దాని విషయం తర్వాత చూద్దాం. రైట్. ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఈటీసీ ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళి క్రియేట్ అన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. రైట్. ఇది మీకు తెలుసు. ఆటో స్కేలింగ్ గ్రూప్ పేరు మనం XYZ బ్యాంక్, XYZ బ్యాంక్ ఆటో స్కేలింగ్ అని రాద్దాం. రైట్. ఓకే, ఆటో స్కేలింగ్ అని రాస్తాం. రైట్. కిందకి వచ్చిన తర్వాత లాంచ్ టెంప్లెట్. వద్దొద్దు, ఆల్రెడీ నాకు టెంప్లెట్ ఉంది అన్నప్పుడు ఎస్ సెలెక్ట్ టెంప్లెట్ వర్షన్ 1.0 సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 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 తర్వాత చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేం చేయాలి నెక్స్ట్? ఎస్. ఇక్కడ చూసారా అవైలబిలిటీ డోన్స్
అవైలబిలిటీ జోన్స్ ఎన్ని? 1, 2, 3 అంటే అమ్మా ఆటో స్కేలింగ్ గ్రూప్ నువ్వు ఏ అవైలబిలిటీ జోన్స్లోనైనా సరే సర్వర్లు తయారు చేయని చెప్తున్నా అంతే, అందుకోసం ఇది ఇచ్చాం. రైట్. సో తర్వాత అవైలబిలిటీ జోన్ డిస్ట్రిబ్యూషన్ మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది చాలా చక్కగా. ఓకే, నెక్స్ట్కి వెళ్ళండి మళ్ళీ. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ అడుగుతుంది, నో లోడ్ బ్యాలెన్సరా? లేదు లేదు లేదు, అటాచ్ అండ్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. ఈ ఆప్షన్కి మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్ చేసిన తర్వాత ఎస్, ఇవన్నీ చూస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే ఎస్, ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏంది అది? ఎస్ XYZ లోడ్ బ్యాలెన్సర్ అయిపోయింది. తర్వాత ఇక నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి ఇలా వచ్చేసేయండి, డైరెక్ట్ అటాక్ అయిపోయింది ఇదంతా. రైట్ రైట్. సో ఇక్కడ టర్న్అవుట్ చేసేసేయండి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ హెల్త్ చెక్స్. ఎస్, చెక్ చేయండి. మిగతాది ఏం అవసరం లేదు. హెల్త్ చెక్స్ గ్రేస్ పీరియడ్ మనం ఇస్తాం, అంటే కొంత టైం ఇవ్వాలి మనం వానికి. 120 ఇద్దాం. సర్వర్లో లాంచ్ అవ్వటం, సర్వర్లో కంటెంట్ రెడీ అవ్వటం, తర్వాత లోడ్ బ్యాలెన్సర్ వెళ్ళి చెక్ చేసుకోవడం, వీటన్నిటికీ ఒక 120 గ్రేస్ పీరియడ్, కొంత టైం ఇస్తాం. ఎస్. తర్వాత నెక్స్ట్ కేసులో నెక్స్ట్, అరే సార్ నెక్స్ట్ కేసులో నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు కెపాసిటీ ఎంత? రెండు సర్వర్లు. ఆల్వేస్ మస్ట్ బి రన్నింగ్ ఇన్ 2 సర్వర్స్. మినిమం ఎంత? మినిమం కూడా 2. మ్యాక్సిమం ఎంత? మ్యాక్సిమం 4 అయితే 4, 5 అయితే 5, 10 అయితే 10, మీ ఇష్టం. జస్ట్ 4 ఇవ్వండి, ఎందుకైనా మంచిది, ఎక్కువ సర్వర్లు వేస్ట్ కాబట్టి. రైట్, ఇంతే. సో మినిమం అంటే అర్థం ఏంటంటే ఆల్వేస్ 2 సర్వర్స్ మస్ట్ బి రన్నింగ్, అంతే. మ్యాక్సిమం అంటే ఎస్, అప్ టు లోడ్ పెరిగినప్పుడు అప్ టు మ్యాక్సిమం 4 దాకే. 4కి మించి ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదంటది అది. అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, చెప్పాల్సిన అవసరం. రైట్. ఇక ఇక్కడ నుంచి టార్గెట్ పాలసీ, టార్గెట్ ట్రాకింగ్ స్కేలింగ్ పాలసీలో మనం దేన్ని బేస్ చేసుకొని స్కేలింగ్ పాలసీ పనిచేయాలా? ఏం లేదు, సిపియు యూటిలైజేషన్ బేస్ చేసుకొని పనిచేయాలి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెట్రిక్ అంట, మెట్రిక్ పారామీటర్. ఈ పారామీటర్ని బేస్ చేసుకొని సర్వర్లు తయారు చేయాలి. టార్గెట్ వాల్యూ వచ్చేసి 50 ఉంది, ఇచ్చేసే నో ప్రాబ్లం. బట్ ఇన్స్టాన్స్ వార్మప్ టైం వచ్చేసి కొంత సెకండ్స్ వార్మప్ టైం, కొంత టైం ఇచ్చేసుకో. ఒక 130నా, ఒక 140నా, ఇలా టైం ఇచ్చేసుకో. రైట్, అయిపోయింది. ఏం సార్ ఇది 60 ఇచ్చేసుకో, నో ప్రాబ్లం. 60 ఇచ్చుకో, లేకపోతే 70 ఇచ్చేసుకో, నో ప్రాబ్లం. సిపియు యావరేజ్ ఇది. రైట్, యూటిలైజేషన్ 60. ఓకే, 50 ఇచ్చినా పర్లా, నో ప్రాబ్లం, ఏదైనా ఒకటే అని ఇష్టం. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి వాడు చెప్తాడు, ఇంత అయితే ఇంత, ఇంత అయితే ఇంత. డాక్యుమెంటేషన్లో కూడా మీకు చెప్తాడు, నో ప్రాబ్లం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనకి ఇవన్నీ అడిషనల్ కెపాసిటీ సెట్టింగ్ స్టెప్స్ అన్ని అవసరం లా, డైరెక్ట్ అటాక్. సో ఈ మొత్తం తీసి పడేసి డైరెక్ట్గా ఏం చేస్తాం? ఇది నెక్స్ట్. ఓహో, ఇప్పుడు వచ్చేసింది. యాడ్ నోటిఫికేషన్స్ వచ్చింది అనమాట. ఇది అసలు స్టోరీ. ఇప్పుడు యాడ్ నోటిఫికేషన్స్. ఈ యాడ్ నోటిఫికేషన్స్లో ఇప్పుడు మనం ఇందాక ఏదైతే అంటే ఏదన్నా జరిగితే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది ఎవరికి రిపోర్ట్ చేయాలి? కాబట్టి ఏదన్నా నోటిఫికేషన్ మెసేజ్ చేయటానికి యాడ్ చేసుకోండి అంటున్నాడు వాడు. ఒక టాపిక్ని యాడ్ చేయాలి ఇప్పుడు. ఎస్ఎన్ఎస్ఏ అది యాడ్ నోటిఫికేషన్ అన్నప్పుడు ఇదిగో వెంటనే బాబు యాడ్ టాపిక్ని ఎంటర్ చేయండి అమ్మా అంటుంది అది. క్రియేట్ చేస్తావా? ఇక్కడి నుంచి చెయ్యి. వద్దొద్దు ఆల్రెడీ ఉంది అంటే సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ వన్. ఇది XYZ బ్యాంక్ హెచ్డి ప్రొడక్షన్ ఆర్డర్ స్కేలింగ్ చేసేసాం. సో దీన్ని చేసినందువల్ల మీకు ఎలాంటి అలర్ట్స్ వస్తాయి వాడు రాశాడు ఇక్కడ. ఎప్పుడైనా సరే ఎప్పుడు వస్తాయి మీకు అలర్ట్స్ అంటే ఆటో స్కేలింగ్ గ్రూపు సర్వర్స్ లాంచ్ చేసినప్పుడు, ఆటో స్కేలింగ్ గ్రూపు టెర్మినేట్ చేసినప్పుడు, ఆటో స్కేలింగ్ గ్రూపు సర్వర్ని లాంచ్ చేసేటప్పుడు ఫెయిల్ అయినప్పుడు, సర్వర్ని టెర్మినేట్ చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు, ఇట్లా అనమాట ఆప్షన్స్. ఈ కేసులో ఎప్పుడైనా సరే మీకు ఈమెయిల్ రావచ్చు, వస్తుంది. ఓకేనా అని అర్థం. వద్దొద్దు అవసరం లేదు, సర్వర్లు లాంచ్ అయినప్పుడు నాకు పెట్టమంటే ఇట్లా, లేదు లేదు ఆటో స్కేలింగ్ గ్రూప్ టెర్మినేట్ అయినప్పుడు పెట్టమంటే ఇట్లా, ఎట్లా మన ఇష్టం అనమాట. ఈ మాదిరి నోటిఫికేషన్. మరొకసారి నోటిఫికేషన్ చేసుకో, నో ప్రాబ్లం. మన దగ్గర లేదుగా, ఉంటే చేసుకోవచ్చు. మరొక టాపిక్ ఇది. లేదు కాబట్టి లేదు, రిమూవ్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్. అరే సార్ ఏంటి నెక్స్ట్ అంతేనా? అంతే అయిపోయింది. తర్వాత ఏంది? నెక్స్ట్ మళ్ళీ ఏంటి? లాస్ట్ ఇక
క్రియేట్ అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అయిపోయింది. అది స్టోరీ. ఓకే, సో మీరు చూస్తే ఇప్పుడు మనం అసలు సర్వర్లే తయారు చేయాల, కానీ ఆటో స్కేలింగ్ గ్రూపే సర్వర్లు తయారు చేసి పెట్టేసింది. ఎస్, ఎందుకంటే ఆటో స్కేలింగ్ గ్రూప్కి మినిమం 2 సర్వర్లు రన్నింగ్ అవ్వాలని చెప్పాను నేను అప్పుడు. అందుకోసం అది 2 సర్వర్లు రన్నింగ్లో పడేస్తుంది, మినిమం 2 సర్వర్లు. చూసారా? ఎస్, ఇదిగోండి 2 సర్వర్లు లాంచ్ అయిపోయినాయి. మరి ఇక్కడ ఇక్కడ ఏమైనా మెసేజ్ వస్తుందా? ఎస్, వచ్చేసింది. చూసారా బాబు, లాంచ్ ఫర్, ఇదిగోండి ఇక్కడ మెసేజ్ వచ్చింది. ఇదిగోమ్మా, ఒక సర్వర్ లాంచ్ అయింది అని వచ్చింది. చూసారా? ఆ సర్వర్ లాంచ్ అయిపోయింది అని మెసేజ్ వచ్చింది మనకి. దాని ఇన్స్టెన్స్ ఐడి ఏ అవైలబిలిటీ జోన్లో అది ఉంది, 1Bలో ఉంది. అర్థమైందా? ఇవన్నీ వచ్చేసింది. మళ్ళీ రెండో మెసేజ్ అగైన్. చూసారా? ఇది యాక్చువల్గా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇదిగో ఈ మెసేజ్ ఈ మెసేజ్ ఈ మెసేజ్ డిలీట్ కొట్టేసి డిలీట్. ఓకే, ఎట్లా? ఆ, ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసేసి. ఓకే, రైట్, అయిపోయింది. డిలీట్ సరే, ఇక్కడి నుంచి రాసుకో. ఓకే, ఇప్పుడు నీకు అర్థమైంది. ఇది నా ఈమెయిల్ ఇన్బాక్స్, ఇది నా ఈమెయిల్ ఇన్బాక్స్. నేనేం చేస్తానంటే సింపుల్గా, నేను చాలా తెలివైనోడిని. ఇదిగో ఈ 2 సర్వర్లు డిలీట్ చేసేసా, ఇన్స్టెన్స్ స్టేట్లోకి వెళ్ళి టెర్మినేట్ చేసేసా పొరపాటులో. ఎస్, టెర్మినేట్ చేసి పడేసా. అంటే రియల్ టైంలో టెర్మినేట్ ఆప్షన్ ఇవ్వడు మీకు, యాక్చువల్గా చెప్పాలంటే ఇవ్వడు. బట్ ఎస్ఎన్ఎస్ని మనం పరీక్షించాలి కాబట్టి మనం ఇట్లా, ఈ రియల్ టైంలో టెర్మినేట్ ఆప్షన్ మీకు ఇవ్వడు, ఎవరికో ఇస్తారు. బట్ వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళే ఐఐఎం యూజర్. ఇన్స్టాన్సెస్ని టెర్మినేట్ చేసే యాక్సెస్ పర్మిషన్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు టెర్మినేట్ చేస్తారు. యాజ్ అ జూనియర్స్గా మీకు వర్క్ ఏముంటుంది అంటే సర్వర్స్ని చూసుకుంటూ ఉండటమే. డెవలప్మెంట్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, రన్నింగ్ అవుతున్నాయి లేదా? ప్రొడక్షన్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, రన్నింగ్ అవుతున్నాయి లేదా? లేకపోతే మనకి ప్రీ ప్రొడక్షన్ స్టేజింగ్ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, రన్నింగ్ అవుతున్నాయి లేదా? క్యూఏ సర్వర్లు ఎన్ని ఉన్నాయి, అవుతున్నాయి లేదా? ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద సర్వర్స్, ప్లీజ్ ఎస్కలేట్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద నెక్స్ట్ లెవెల్ టీమ్. అంతే మీరు చేసేది. యాజ్ ఎ ఫ్రెషర్గా ఏటిని టచ్ చేయనిరు మిమ్మల్ని. అయితే మీకు బాగా తెలుసు అన్న తర్వాత, కొంత అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మీ వర్క్లో దించుతారు అంతే. కాబట్టి ఫ్రెషర్ ఉద్యోగం అనేది క్లౌడ్లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారా? మళ్ళీ ఒక సర్వర్ లాంచ్ చేసి పడేసింది, 2 సర్వర్లు డిలీట్ చేశాను. మళ్ళీ అగైన్ దే ఆర్ ట్రయింగ్ టు క్రియేటింగ్ టూ టూ సర్వర్స్ అగైన్. వై? ఆటో స్కేలింగ్. 2 సర్వర్ కూడా మళ్ళీ రెడీ అయిపోద్ది, వస్తుంది వెంటనే. మరి ఇప్పుడు అక్కడ మెసేజ్ ఏమైనా వస్తుంది చూడండి. ఎస్, ఇదిగో టెర్మినేషన్ ఆఫ్ గ్రూప్. ఎస్, చూసారా? అయా బాబు, మీరు టెర్మినేషన్ చేసేసారు. ఎస్, ఇక్కడ వాటితో సహా మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు టెర్మినేట్ చేశారు, ఎక్కడ టెర్మినేట్ చేశారు, టోటల్ ఇదంతా వస్తుంది. ఓకే, అప్పుడు మనకు అర్థమైద్ది అనమాట. లేదు, సర్వర్కి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఇదే నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తుంది అనమాట. ఇదిగో ఎట్లా లాంచింగ్, తర్వాత టెర్మినేషను, తర్వాత మొత్తం ఇవన్నీ వస్తాయి. టోటల్ ఇవన్నీ వస్తాయి అనమాట. అన్ ఇన్స్టెన్స్ వాజ్ లాంచ్డ్ ఇన్ రెస్పాన్స్ టు ఇస్, ఇది అని ఈ మొత్తం టోటల్ ఇవన్నీ చదువుకోవాలి మీరు ఇక. ఇది యాక్చువల్గా. సో మళ్ళీ ఇక్కడ మనం వెళ్ళి చూస్తే ఇక్కడ ఇన్స్టెన్సెస్ మళ్ళీ నడుస్తుంది. సపోజ్ నేను ఇదే ఇన్స్టెన్సెస్ని మళ్ళీ డిలీట్ చేసినా కూడా మళ్ళీ అదే మెసేజ్ వస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ మెసేజ్, సేమ్ థింగ్ విల్ బి అవైలబుల్. అరే ఏంటి సార్, 2 సర్వర్లు వచ్చినాయి అంతే. మరి ఆటో స్కేలింగ్ గ్రూప్ మినిమం 2 కావాలన్నాం కాబట్టి 2 వస్తుంది. సో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్లోనే ఎస్ మన కంటెంట్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ద కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్. వచ్చేసింది, రైట్. ఇది యాక్చువల్గా ఇది మన కంటెంట్. అక్కడ ఉన్న కంటెంట్ ఇదే, సర్వర్స్లో ఉన్న కంటెంట్. అంటే మొత్తం ఎక్సలెంట్గా వర్కౌట్ ఉంది మొత్తం. మళ్ళీ చూసారా, టెర్మినేషన్ వస్తుంది, లాంచింగ్ అన్నీ వస్తాయి. మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఎస్,
చూసారా అట్లా. అంటే ఇక్కడ మనం ఏదైనా ఇక్కడ యాక్టివిటీ చేస్తే ద యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యువర్ ఇన్బాక్స్. ఇన్బాక్స్లోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని డిలీట్ చేశాను అనుకో, టెర్మినేట్ ప్లీజ్. చూసారా అట్లా. సో ఇది ఒకటి. తర్వాత ఈ ఆటో స్కేలింగ్ నుంచి తీసుకొని నోటిఫికేషన్ మనం చూడగలిగాం. చూసారా చాలా చక్కగా. అంటే ఇది కొంచెం ఈజీగా అర్థమైంది. నోటిఫికేషన్ అంటే ఏంది, ఎలా వస్తుంది ఏంటి అనేది అర్థమైంది. అంటే ఇది మేము రియల్ టైం అనుకోవచ్చా? ఏడబ్ల్యూఎస్లో కనపడే ప్రతి ఒక్క టాస్క్ కూడా రియల్ టైమే. కాకపోతే రియల్ టైంలో మనం బిల్లు పే చేస్తాం, ఇక్కడ బిల్లు పే చేయకుండా వర్క్ అంతా నేర్చుకుంటా ఉంటాం. కాబట్టి ఇది రియల్ టైమేనా? రియల్ టైమే 100%. నిద్రపోతున్నా కూడా రే నేను నేర్చుకుంటుంది ఏడబ్ల్యూఎస్, దిస్ ఇస్ రియల్ టైం అని చెప్పండి మీ ఫ్రెండ్కైనా. అంతేగాని ఎవరికి పిచ్చి పిచ్చిగా ఎవరికి ఇది రియల్ టైం, అంతా రియల్ టైమే. ఎవరు చెప్పారు ఇది రియల్ టైం? అంతే. నీకు జావా పైథాన్ .NET నేర్చుకుని అవి రియల్ టైం కాదు, జస్ట్ నేర్చుకుంటున్నాం. బట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్సైడ్ లోపల ఐటీ సెక్టార్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మళ్ళీ అది రియల్ టైం అయింది. ఇక్కడ నేర్చుకున్నది రియల్ టైం కాదు. కానీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్చుకున్నామంటే రియల్ టైమే, క్యూబర్నెటిస్ నేర్చుకుంటామంటే రియల్ టైమే, ఎందుకంటే ఇదే డాకర్, ఇదే క్యూబర్నెటిస్, ఇదే స్క్రీన్ మొత్తం అట్లా అనమాట. అదే లైనెక్స్ నేర్చుకుంటున్నా, లైనెక్స్ కూడా రియల్ టైమే, ఎవ్రీథింగ్ రియల్ టైమే. నో ఇమాజినేషన్ ఇన్సైడ్ లైనెక్స్, ఇన్సైడ్ క్లౌడ్, ఇన్సైడ్ డెవాప్స్. ఈ మూడిట్లో ఇమాజినేషనే లేదు బాస్. మిగతా వాటిల్లో కోర్సులో ఇమాజినేషన్ ఉంది కానీ దీంట్లో అయితే లేనే లేదు అసలు యాక్చువల్గా. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. మళ్ళీ నేను ఈ సర్వర్ని తీసి పడేసిన అగైన్ మళ్ళీ సర్వర్ లాంచ్ అవుతాను ఉంటుంది. అది ఎప్పుడు వరకు? మన ఆటో స్కేలింగ్ గ్రూప్ నడిచేంత వరకు పూర్తి స్థాయిలో, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం. ఇక అది కంటిన్యూగా జనరేషన్ చేస్తూనే ఉంటుంది. మళ్ళీ చేస్తే ఇదిగో మళ్ళీ మెసేజ్ వచ్చింది నాకు. అంటే నేను ఈ ప్రాజెక్ట్లో పనిచేస్తే వీ రిసీవ్ ఆల్ ద మెసేజెస్ ఫ్రమ్ దిస్ ఫెలో. అర్థమైందా? అట్లా. అంటే ఈ ఆటో స్కేలింగ్కి మనం నోటిఫికేషన్ ఆ టాపిక్ యాడ్ చేసాం కాబట్టి వీఆర్ రిసీవింగ్ ద మెసేజెస్. అదర్వైజ్ మనకు మెసేజ్ ఏం రాదు సింపుల్గా చెప్పాలంటే. అందుకోసం మనకు మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజెస్ మీకు చెప్పాం కదా, ఎస్ఎంఎస్ మీ మొబైల్స్ నుంచి అయినా తీసుకోండి, లేకపోతే ఇట్లాగా ఈమెయిల్స్ నుంచి అయినా తీసుకోండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఓకే. ఇట్లా ఈ మాదిరిగా మనకి ఎస్ఎన్ఎస్ని మనం వాడుకోవాలి. అంటే చాలా బోలెడంత పని ఉంటుంది. ఒక టాస్క్ కాదు, కొన్ని వందల వేల టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్లో నీకు ఎస్ఎన్ఎస్ ఇస్తే అదే గొప్ప, అంతే. అంతేగాని టోటల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నీ చేతే వర్క్ చేపిస్తారనేది భ్రమ. ఆ భ్రమల నుంచి బయటికి రండి. ఐటీ సెక్టార్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా పనిచేస్తే వాళ్ళని కలిసి అడగండి ఇట్లా భ్రమలో ఎవరైనా ఉంటే. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ మీరే చేస్తారా, మీ సింగిల్ హ్యాండ్ మీద చేస్తారంటే నో వే, జరగని పని అది. రైట్. కాబట్టి కొంతగా స్టెబిలిటీ అవ్వండి. ఎస్, నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఇంకా ఇంకా ముందుకెళ్ళండి. ఇంకా అంటే సర్వీస్ బై సర్వీస్ నేర్చుకోండి చాలు. నేను చెప్పినట్టు చేసుకోండి, నీకు వేరేది అవసరం లే. వేరే దానికి ట్రై చేస్తే జుట్టు ఊడిపోద్ది. ఇప్పటికే సగం వయసు అయిపోతుంది, ఇంకా సగం ఏజ్ అయిపోద్ది. అందుకని ఇప్పుడు నిన్నేం చెప్పాను, చదువు 3, 4, 5 సార్లు చదువు. మొన్న ఏం చెప్పాను, 5 సార్లు చదువు. ఈరోజు ఏం చెప్పాను, 2, 3 సార్లు చెయ్యి. పని లేదా పోయి క్రికెట్ మ్యాచ్ ఆడుకో, లేదా టీవీ చూసుకో, అంతే. తగిలి వేరే వాటిని టచ్ చేయొద్దు. టచ్ చేస్తే ఏమైంది సార్, అనవసరంగా ఇబ్బంది పడతారు, సబ్జెక్ట్ డీవియేషన్ అయ్యింది, అది రాదు ఇది రాదు, కన్ఫ్యూజ్ అయిపోయి కంగారు పడి టెన్షన్ పడి ఇంటర్వ్యూ అంటే కష్టమేమో, జాబ్ అంటే కష్టమేమో, నేను దేనికి పనికిరామేమో అని అప్పటికప్పుడే అనిపించింది నీకు. ఇంత మంచి క్లాసులు విన్నా కూడా మళ్ళీ ఆ ఫీలింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది జనాలకి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే సూత్రం, ఈ క్లాస్ని ఫాలో అవ్వు. నీకు జాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ కొట్టలేనప్పుడు అప్పుడు 1 బై 1 దాంట్లో ఉన్న రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా. అమ్మా ఈ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు, ఇలా ఇలా ఆన్సర్లు చెప్పండి, ఇలా. అప్పుడు నేను 1 బై 1 మళ్ళీ వెళ్తా, నో ప్రాబ్లం. అది ఇంటర్వ్యూస్ మోడ్ సపరేట్గా ఉంటుంది అది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే A to Z. సార్ ఈరోజు చెప్పాడు, నాకు ఇంకేం సంబంధంలే, ఇదే నేర్చుకుంటా, ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తా, నా పని అయిపోయింది పో, అంతే. తీసి పక్కన పడేసి క్రికెట్ ఆడుకో, మూవీస్ చూసుకో, లేదా షికారు చేసుకో, అయిపోయింది నీ పని. నెక్స్ట్ మళ్ళీ క్లాస్, మళ్ళీ సేమ్ రా, వచ్చేసాయి, 3-4 అవర్స్ స్పెండ్ చేయి, అయిపోయింది. ఈ విధంగా క్రమం తప్పకుండా సాలిడ్గా ఈజీగా నేర్చుకో. టెన్షన్ పడద్దు ఎవరు కూడా. టెన్షన్ పడ్డారంటే అవుటే. ఎస్, మళ్ళీ చూసారా, ఈ ఆటో స్కేలింగ్ గ్రూపు మళ్ళీ సర్వర్లను జనరేట్ చేసే పనిలో ఉంది. అందుకోసం నేనేం చేస్తాను, ఎస్ సింపుల్గా ఫస్ట్ ఇదిగోండి,
ఈ సర్వర్లు ఎన్నిసార్లు చేసినా డిలీట్ అవ్వవు. అందుకోసం మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ని డిలీట్ చేసి పడేసేయండి. గో టు దిస్ ప్లేస్ అండ్ ఎస్ పాస్ ఏం చేయాలో యాక్షన్స్లోకి వెళ్ళి డిలీట్ అయిపోయింది. సో తర్వాత లాంచ్ టెంప్లెట్ ఉందా, టెంప్లెట్ని డిలీట్ చేసుకో డైరెక్ట్గా. ఇక అంతే, ఇవన్నీ డిలీట్ చేసి పడేసేసేసి ఓకే, మొత్తం డిలీట్ చేసేసి డిలీట్ రైట్. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్ కూడా చేద్దాం సార్, చేసేసుకో. లోడ్ బ్యాలెన్సర్ కూడా చేసేసుకో అట్లా. సో ఇదిగోండి లోడ్ బ్యాలెన్సర్. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో ఇక ఇప్పుడు మీరు చూస్తే ఇక సర్వర్లు రావన్నమాట. ఇక్కడ అయిపోయింది. ఇదిగో ఉన్న సర్వర్లు కూడా ఎస్, ఇదిగో లాంచ్. ఇక లాంచ్ చేయదు, అది టెర్మినేట్ చేసి పడేస్తుంది. అది చూసారా, అయిపోయింది. టెర్మినేట్ చేస్తుంది, ఇక తీసేస్తుంది అది. ఎస్, ఆటోమేటిక్గా జీరో చేస్తుంది అది. ఎందుకంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ పనిచేయదు కాబట్టి ఇక మీకు సర్వర్లు పనిచేయవు, డైరెక్ట్గా జీరో అయిపోతాయి అట్లా అనమాట. ఇది సింపుల్ నోటిఫికేషన్ అంటే. మళ్ళీ తర్వాత మనం ఏం చేస్తాం, అగైన్ వీఆర్ గోయింగ్ టు క్లౌడ్ వాచ్. అసలు క్లౌడ్ వాచ్లోకి ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ని ఎలా ఇంక్లూడ్ చేయడం అయిపోయింది ఇక అంతే. అప్పుడు మనం ఏం చేస్తాం, క్లౌడ్ వాచ్ డిస్కషన్ చేసి ప్లస్ దానికి నోటిఫికేషన్ పెడతాం. బట్ క్లౌడ్ వాచ్కి ఈ సర్వర్స్ నుంచి ఏమేమి మానిటరింగ్ చేయాలో మనం చెప్తాం అనమాట. ఓకే, ఈ సర్వర్ ఉంది, ఈ సర్వర్లో నెట్వర్క్ ఇష్యూసా, డిస్క్ ఇష్యూసా, ఆ తర్వాత సిపి యూటిలైజేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మానిటరింగ్ చేయమ్మా క్లౌడ్ వాచ్ అని మనం ఇక్కడ క్లౌడ్ వాచ్కి చెప్తాం. ఈ క్లౌడ్ వాచ్కి చెప్తే క్లౌడ్ వాచ్ అంతా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది ఈ సర్వర్స్ అన్నిటిని. ఎన్ని సర్వర్లు మానిటరింగ్ చేయాలో క్లౌడ్ వాచ్కి చెప్పాలా, ఆ సర్వర్స్ని క్లౌడ్ వాచ్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఎన్ఎస్కి. ఎస్ఎన్ఎస్ ఏం చేస్తుంది, మనం ఎవరికైతే మనం ఉన్నామో మనకి మెసేజ్ ఇస్తుంది. ఎస్, అది మనకు మెసేజ్. సో క్లౌడ్ వాచ్ అప్పుడు మీకు ఈజీగా అర్థం. ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎన్ఎస్ గురించి కొంత అవగాహన ఉండేది కాదు మీకు, ఇప్పుడు ఎస్ఎన్ఎస్ గురించి అవగాహన వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్లౌడ్ వాచ్ గురించి అవగాహన వస్తుంది. అంటే సర్వర్స్ని ఎలా మానిటరింగ్ చేయాలో కూడా మీకు అవగాహన పెరిగిపోతుంది అనమాట. మొత్తం కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఇవన్నీ కూడా. క్లౌడ్ వాచ్ అనేది కూడా ఏడబ్ల్యూఎస్ సర్వీసే. అట్లా ఎస్ఎన్ఎస్ గురించి, క్లౌడ్ వాచ్ గురించి, ఎస్ఈఎస్ గురించి, ఈఎఫ్ఎస్ గురించి, ఎస్ఎన్ఎస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడటమే క్లౌడ్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. వాటిని చేయటమే క్లౌడ్ ఇంజనీర్ అంతే సింపుల్గా. ఒక ప్రాజెక్ట్లో మీరు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, కొన్ని సర్వీసులని. ఒక ప్రాజెక్ట్లో నేను 2 సర్వీసుల మీద పనిచేశాను అని చెప్పాలా. మరి ఒక ప్రాజెక్ట్లో నేను ఒక 2 సర్వీసుల మీద పనిచేశాను. మరి ఇప్పుడైతే నేను దగ్గరగా నేను 10 సర్వీసులు కవర్ చేశాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఐ కవర్డ్ 10 సర్వీసెస్ ఫర్ మై ప్రాజెక్ట్స్, ఫర్ మై లేటెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ప్రాజెక్ట్స్. So now I know very well about, I have a good experience on 10 services in AWS Cloud. రిమైనింగ్ తెలియదా, తెలుసు, వాటిని కూడా నేర్చుకుంటున్నా, అదే పనిలో ఉన్నా అంతే. జీవితకాలం మీరు నేర్చుకోవడం ఐటీ అంటే ఇక్కడ దాకా నేర్చుకొని స్టాప్ అయ్యింది, మళ్ళీ నెక్స్ట్ సర్వీస్, మళ్ళీ నెక్స్ట్, అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అంతే. అది కష్టమేం కాదు. ఇప్పుడు ఇదంతా కూడా స్టార్టింగే ట్రబుల్ మీకు. ఇప్పుడు నుంచి నేర్చుకుంటున్నాయని ఈజీగా స్టార్టింగ్ ట్రబుల్ అంటే అప్పుడు మీరు 3 tier ఆర్కిటెక్చర్ అంటే తెలియదు, డీబీ సర్వర్ అంటే తెలియదు, డెవలప్మెంట్ సర్వర్ అంటే తెలియదు, క్యూఏ సర్వర్ అంటే తెలియదు, అసలు స్టేజింగ్ సర్వర్ తెలియదు, ప్రొడక్షన్ సర్వరే తెలియదు, అసలు వెబ్ సర్వర్లు అంటే తెలియదు, దాంట్లో ఉన్న ఏ కంటెంట్ డిప్లాయ్ చేస్తారో తెలియదు, అప్లికేషన్ సర్వర్లు అంటే తెలియదు, బ్యాక్ ఎండ్ సర్వర్లు అంటే తెలియదు, దాంట్లో ఏ కోడ్ డిప్లాయ్ అయ్యేదో తెలియదు అప్పట్లో. బట్ ఇప్పుడు ఏంది, రాను మీరు పూర్తి స్థాయిలో చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఇదే రియల్ టైంలో ఇది రియల్ టైమేనా, ఇది రియల్ టైమే బాబు, 100% రియల్ టైమే.